ఒక మహా విజ్ఞానిని ఈ మధ్య మనం జారిపోయిన సంఘటన గురించి చెప్పుకోవడం వేదభారత కర్తవ్యంగా భావిస్తూ ముందు ఆ మహానుభావుడికి సద్గతులు కలవాలని కోరుకుంటున్నానండి. ఆయన గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. 1995 అంటే సరిగ్గా ఇప్పటికి సుమారు 30 ఏళ్ల క్రితం అండి ఆయన కలిసాం. ఆయన పేరు సత్యనారాయణ చౌదరి గారు. ఎందుకు ఆయనకి మనకి సంబంధం ఏంటంటేనండి, ఒక విలక్షణమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం, ఎస్ట్రాలజీలో ఒక గణిత శాస్త్రంలో అపూర్వమైనటువంటి కృషి చేసినటువంటి ఒక మహానుభావుడు అండి ఆయన. అది ఎలా జరిగిందో చెప్తాను. మనం శ్రీ వేదభారతి అనే సంస్థని 91లోనే 1991లో స్టార్ట్ చేసామండి. అంటే ఇదంతా కొంచెం పరిచయం లేని వాళ్ళకి కూడా తెలుసు. చాలామంది కథ ఇదివరకు చెప్పే ఉంటాను. అయినా ఇంకోసారి అలాంటి మహానుభావుల గురించి స్మరించుకోవడంలో తప్పేం లేదు. ఆయన మనం జనవరి 1వ తారీఖున కాలం చేశారండి ఆయన. అంటే అలాగే 11 రోజులు అన్నమాట. ఆయన 95 మనం 94లో రిజిస్ట్రేషన్ చేసాం. అంటే 91లో వేదభారతి పని ప్రారంభించాం. ఏమో ఎన్నాళ్ళు ఉంటుందో ఈ సంస్థ, ఎన్నాళ్ళు నడుస్తుందో నడవదో మనకి ఏమీ అందులో అనుభవం లేదు. పూర్వం ఇలాంటి సంస్థలను పెట్టుకోవడం అనుకున్నాం. 2-3 ఏళ్ళు దాన్ని కృషి చేసిన తర్వాత పర్వాలేదు, ఇలా చేస్తే మనకి ఈ సంస్థ నిలబడుతుంది అనుకుని 1994లో రిజిస్ట్రేషన్ చేసామండి, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కింద. చేసిన వెంటనే 95లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇన్విటేషన్ రావడంతో 92 యాక్చువల్లీ చెప్పాలంటే 92 జనవరి 29వ తారీఖున అసలు మొట్టమొదటిసారి రాష్ట్రపతిగా అయినటువంటి శంకరాచార్య శర్మ గారికి తిరుపతిలో డెమోన్స్ట్రేషన్ చూపించానండి, వేదాలని కంప్యూటరైజ్ చేయొచ్చు అని. 92 అంటే 33 ఏళ్ల క్రితం అండి సుమారుగా. దాని మీద ఆయన వెంటనే అసైన్మెంట్ ఇచ్చారు. వేదాలన్నిటి కూడా అనుక్రమణికలు ఇండెక్సింగ్ సిస్టమ్స్ చేసి నాకు చెప్పండి, ఎప్పుడు ఎక్కడున్నా సరే అన్నారు. అది 3 సంవత్సరాలు అయింది. 95 నాటికి 95 మార్చిలో ఆయనకి, 92లో ఆయన చెప్తే 95లో అప్పుడు ఆయనకి లెటర్ రాయడం జరిగిందండి. అది పెద్ద కథ అది. ఆయన రావడం, అక్కడ రాష్ట్రపతి భవనాన్ని ఇన్వైట్ చేయడం ఫ్యామిలీ తోటి, మన మొత్తం టీం అంతా ఓ 20 మందిని అలౌ చేశారు. అక్కడ వెళ్ళి ప్రజెంటేషన్ ఇవ్వడం, చాలా దేశం అంతా కూడా అదొక, అప్పుడు ఒక పెద్ద న్యూస్ అయింది. వేదాలని కంప్యూటరైజ్ చేస్తున్నాం అనే పెద్ద న్యూస్ అయింది. వచ్చిన తర్వాత దాని మీద ఆడియోతో ముందర ప్రారంభించాం రికార్డింగ్. కానీ తర్వాత దీనికి అప్పటికే ఇండియాలో మొట్టమొదటిసారి మల్టీమీడియా ఎంటర్ అయిందండి. అంటే టెక్స్ట్ కనిపించడం, టెక్స్ట్తో పాటు బొమ్మలు పిక్చరైజ్ చేయడం, ఆడియో కూడా సింక్రనైజ్ చేయడం. ఈ టెక్నాలజీ ఇండియాలో అప్పుడే ప్రవేశిస్తుంది. వెంటనే మనం ఆల్మోస్ట్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ యూజర్స్లోకి వచ్చేసామండి. ఇది చేస్తూ ఉండగా, అంటే వేదాలని కంప్యూటరైజ్ చేస్తున్నాం అంటే కంప్యూటర్లో వేద మంత్రాలను ఎక్కిస్తున్నాం, వేద మంత్రాలని పండితుల చేత చదివిస్తున్నాం, ఆ మంత్రార్థాన్ని సూచించి ఒక పిక్చర్ని కూడా దాంట్లో జోడిస్తున్నాం సుమారుగా, చేత్తో కొంతమంది ఆర్టిస్టులు చేత గీయించి. ఈ వార్త చాలామంది వెళ్ళింది. న్యూస్లో, మన నేషనల్ న్యూస్లో ఒక 10 నిమిషాల సేపు ఇంటర్వ్యూ ఇచ్చాడండి అప్పుడు, ఇంగ్లీష్ న్యూస్లో, నేషనల్ న్యూస్లో, దూరదర్శన్లో. అది దేశం అందరికీ తెలిసింది. దాంతో ఎక్కడెక్కడ వాళ్ళు ఇంటికి వస్తుండే, వచ్చే ముందు ఫోన్ చేస్తుండే, ఏమంటే వస్తాం మేము చూద్దాం అనుకుంటున్నాం, ఏంటి ఏది కొత్త రకం వేదాలను కంప్యూటరైజ్ చేయడం అంటే అని అందరూ రావడం ప్రారంభమైంది. అందులో అనేక మందిలో ఎవరు రాకపోతే చాలామంది పరిచయం లేదు. అందులో ఒక ఆయన ఫోన్ చేసిన వాళ్ళలో ఈయన, మేము ఉండే మధురానగర్ దగ్గరలోనే ఉండేవారు ఆయన. అతను గారు, ఇలా మీరు ఏదో వేదాలను కంప్యూటరైజ్ చేద్దాం అనుకుంటున్నారట, చూడాలని ఉందండి నాకు అన్నారు. రండి అన్నాను. మిగతా వాళ్ళందరినీ ఇన్వైట్ చేసినట్టు ఆయన ఇప్పుడు గొప్పదనం నాకు ఏమీ తెలియదు, అది పేరే వినలేదు నేను ఎప్పుడు. మన ఇంటికి సాయంకాలం టైం అడిగా, సాయంకాలం 4 ఆ ప్రాంతంలో రండి 4కి వచ్చారు ఆయన. ఒక గంట సేపు ఆయన డెమో చూపించానండి. చూపించిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ, 5కి వెళ్ళిపోతూ, ఇంట్లోంచి గడప దాటుతూ ఆయన మాట అన్నారు. అతను గారు, 6:15కి మీ ఇంటికి చంద్ర అనే కుర్రాడు వస్తాడండి అన్నారు ఆయన. అదండి, గడప దాటుతూ ఆయన వెళ్ళిపోతూ అన్న మాట అండి. అంటే మీరు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా, ఇక్కడ ఉంటారేమో అని మీరు అనుకుని చంద్ర అనే కుర్రాడికి ఇచ్చారా? లేదండి. పోనీ చంద్ర అనే కుర్రాడు ఎవరన్నా మీ అపాయింట్మెంట్ అడిగితే మీరు ఈ టైంలో ఇక్కడ ఉంటారేమో అని చెప్పి మీరు అలా ఇచ్చారా? లేదండి. మీకు ఆ కుర్రాడు తెలిసినా? తెలియదండి. ఆ కుర్రాడికి మీరు తెలుసా? మనం ముత్యాల ముగ్గులో రకరకాల ప్రశ్నలు వేస్తారు చూసారా, అలా అన్ని రకాల ప్రశ్నలు వేశానండి. నాకు ఆ కుర్రాడికి ఏమీ సంబంధం లేదండి. మరి మీరు ఎలా చెప్పారు?
అంటే జస్ట్ గడప దాటుతుంటే ఉన్న టైం చూసి నేను చెప్పానండి అన్నారండి. అంటే టైం చేసి ఇలాగ పేరు కూడా చెప్పొచ్చా అని అడిగాను. మామూలుగా మనకి చెప్పొచ్చండి. నేను చెప్పాను. అయితే అవుతుంది లేకపోతే లేదు క్యాజువల్‌గా చూడండి. క్యాజువల్‌గా తీసుకోండి అన్నారాయన. అనేసి వెళ్ళిపోయారు. అయితే వెళ్ళే ముందు ఆయన ఫోన్ నంబర్ నోట్ చేసుకున్నానండి. అంటే ఈ దేశంలో ఎలాంటి వాడు మహానుభావులు పుట్టారు ఇప్పుడు ఈ సంగతి తెలుస్తుందండి. అప్పటినుంచే నాకు ఉత్సుకత. ఎవరు రాబోయే చంద్ర ఎవరు? 5 అయింది. ఇంకా 6:15 దాకా టైం ఇచ్చారు. గడప దగ్గర సోఫాలోనే కూర్చొని దృష్టి అంతా ఎవరొస్తారు, ఎవరొస్తారు వాళ్ళ మీద. సరిగ్గా 6:15 అయిందండి. చంద్రశేఖర్ అని కుర్రాడొచ్చాడండి. మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాం. సో, మెట్ల దగ్గరలోనే నేను సోఫా వేసి కూర్చున్నాను. ఆ కుర్రాడు నాకు తెలిసిన కుర్రాడు. చందు అని పిలుస్తాం మేము. మా అబ్బాయి క్లాస్‌మేట్ అతను. చందు అక్కడే ఉండవయ్యా, మెట్ల మీదే ఉండవయ్యా, అక్కడే ఉండవయ్యా. ఇదేమిటి అంకుల్ లోపలికి రాకుండా ఎప్పుడు మీరు లోపల రమ్మంటారు కదా! మెట్ల మీద నుంచోబెడుతున్నారు. లేదు అక్కడే ఉండు ముందర అన్నాను. ఎందుకు అంకుల్ అన్నాడు. ఎందుకొస్తున్నావో నువ్వు చెప్పు అన్నాను. చెప్పలేదు అతను మొహమాట పడ్డాడు చెప్పడానికి. అలాగే నువ్వు చెప్తేనే గాని ఈవేళ లోపలికి రానివ్వను నిన్నన్నాను. అతనితో ఉన్న చనువు కొద్దీ. అసలా ఏదో చెప్తున్ నువ్వు మా ఇంటికి వద్దామని ఎంతసేపటి క్రితం అనుకున్నావు అన్నాను. 10 నిమిషాల క్రితం అనుకున్నానండి. ఎందుకు అనుకున్నావు నువ్వు? చెప్పట్లేదు. గట్టిగా అలాగే చెప్పాడు. సార్ ఏం లేదు. ఇప్పుడే 10 నిమిషాల క్రితం మీ అబ్బాయి ఫోన్ చేశాడండి. ఫస్ట్ షో సినిమాకెళ్దామని. ఆ మాట మీతో చెప్పడానికి నేను మొహమాట పడి చెప్పట్లేదండి అని. మా అబ్బాయి మా ఇంట్లో వెనకాల గదిలో ఉన్నాడు. వాడికి వినిపించలేదు. ఈ డైలాగ్ అంత తెలీదు. అంటే నువ్వు ఎన్ని గంటలకి మా వాడు ఫోన్ చేశాడు. ఇప్పుడు జస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్ బ్యాక్ ఫోన్ చేశాడండి. అంతకుముందు ఇంకో పనిలో ఎక్కడో ఉన్నానండి. ఈ పని మీద లేను నేను. పోనీ మా ఇంటికి వద్దాం. అసలు మీ ఇంటికి వద్దామని ఆలోచనే రాలేదండి ఈవేళ. నీకు ఎన్ని గంటలొచ్చింది? ఇతను ఫోన్ చేసిన తర్వాత వచ్చింది. అంటే 6:00 ఇతను ఫోన్ చేస్తే దగ్గర ఫర్లాంగ్ దూరమే వాళ్ళ ఇల్లు. బండి తీసుకొని ఇంటికి బయలుదేరి మన ఇంటికొచ్చాడు 6:15 నిమిషాలు. అంటే 6కి ముందర అతనికి మన ఇంటికొస్తాడని తెలీదు. 6కి ముందర అతను మనకొస్తాడు, మన ఇంటికొస్తాడని తెలీదు. కానీ ఇంకొక ఆయన ఎవరో చెప్పేస్తున్నారు. అతని పేరే చెప్తున్నారు అతను చూడండి. ఎంత ఆశ్చర్యకరండి. ఇది జ్యోతిష్ శాస్త్రంలో భాగంటండి ఇది. ఈవేళ మనకి చెప్పే జ్యోతిష్ కాదు అంటే ఏదో షష్టమంలో గురుడున్నాడు, సప్తమంలో ఇంకోడున్నాడు ఇలా చెప్పుకొస్తారు తప్ప, బై నేమ్ ఏం జరుగుతుంది నీకు సెకన్లతో సహా, నిమిషాలతో సహా అడ్వాన్స్‌గా వ్యక్తికి తెలియని విషయాన్ని చెప్పడం ఎప్పుడు నేను వినలేదండి అసలు. మీరెవరైనా విన్నారేమో నాకు తెలీదు. ఇలాంటివి ఈయన కాకుండా. అయితే నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటది ఇది అంటే ఆయన అయిపోయిందండి. సో, ఆయన ఫోన్ నంబర్ నోట్ చేసుకున్నాను కదా! అంటే ఆయనతోటి 3, 4 సంఘటనలు జరిగాయండి. ఇది అపూర్వమైన విషయం ఇది. మామూలు సామాన్యమైన విషయం కాదిది. బై నేమ్ ప్రిడిక్ట్ చేసి చెప్పడం. ఇది ప్రిడిక్షన్. అండ్ ప్రిడిక్షన్ ఈస్ ప్రూవింగ్ కరెక్ట్. అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత నేను నిమ్స్‌లో వర్క్ చేసేవాడిని. లంచ్ టైమ్‌లో ఎవరైనా హెచ్ఓడీస్ మన సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరికి వస్తుండేవారు. డిస్కస్ చేస్తుండేవారు, వెళ్ళేవారు. ఆ టైంలో ఓ రోజున ఇది ఈవెంట్ అయిన తర్వాత ఇంకో వారం రోజులు మా ఆఫీస్‌లో ఫైనాన్స్ కంట్రోలర్ ఒకాయన రఘురామ్ గారని ఆయన నా రూమ్‌కొచ్చారు. అవధాన్ గారు అర్జెంట్‌గా ఎవరైనా మంచి అస్ట్రాలజర్ కావాలండి నాకు పని పడింది అన్నారు. అంటే హైదరాబాద్‌లో చాలా మంది అస్ట్రాలజర్స్ ఉన్నారండి. అందులో 15 మంది నాకు పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ట్రెడిషనల్‌గా చెబుతుంటారు. అలాగే కొత్త రకమైన దొరికాడండి నాకు ఈ మధ్య. ఇలాగే విలక్షణంగా ఆయన పేరు కూడా చెప్పేస్తున్నాడండి. ఇదో ఎప్పుడు వినలేదు ఆయన. మీరు కాంటాక్ట్ చేయమంటే ఆయన కాంటాక్ట్ చేద్దాం. చేయండి ఆయనతో చేద్దాం. ఎవరైతే నా ప్రాబ్లమ్‌కి హెల్ప్ చేస్తే సరిపోతుందన్నాడు. సరేనండి. వెంటనే ఆయన ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది గనక ఆయన ఫోన్ చేసి నేను ఇప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి కేర్‌ఫుల్‌గా కొన్ని హైడ్ చేస్తూ చెప్పానండి. చౌదరి గారు నేను మిమ్మల్ని ఒకసారి పర్సనల్‌గా వచ్చి కలుసుకుందాం. ఏకవచనంలో మాట్లాడుతున్నానండి. నేనంటున్నానండి. మేము అనట్లేదండి. నేనొచ్చి మిమ్మల్ని కలుసుకుందాం అనుకుంటున్నానండి. ఎప్పుడొస్తారు? అంటే నాకు సండే అయితే కన్వీనియంట్‌గా ఉంటుందండి. ఆ వేళ ఆఫీస్ ప్రెషర్ ఉండదు కదా! ఏ టైం అయినా రావచ్చు. సరే వచ్చే సండే పెట్టుకుందామండి. ఎన్ని గంటలకొస్తారు సార్ అని అడిగాడాయన. అంటే 10కి వస్తాను. వద్దాం అనుకుంటున్నాను. లేదు 10కి వద్దండి 10:30కి రండి అన్నారాయన. ఎందుకండి ఆ టైంకి దుర్ముహూర్తాలు నడుస్తూ ఉంటాయండి అని ఆయన చెప్తున్నారండి మనకి. మనం చూడట్లేదు. దుర్ముహూర్తాలు వర్జాలు మనం చూడలేదు. ఆయన చెప్తున్నారాయన. సరే అయితే 10:30 మా ఇంటి దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అండి. నేను ఒక్కడినే వస్తానన్నట్టుగా మాట్లాడాను ఆయనతోటి. కానీ నా ఇంటెన్షన్ మాత్రం ఇద్దరం వెళ్ళాలని. ఆయనతో అపాయింట్‌మెంట్ తీసేసుకొని ఈయనతోటి రఘురామ్ గారితోటి ఆయన నా పక్కనే ఉన్నారు. రఘురామ్ గారు మీరు మా ఇంటికి అరౌండ్ 9:30కి వచ్చేసేయండి. నడిచి వెళ్ళే దూరమే. యూసఫగూడలో ఉంటారాయన. దగ్గరగా ఉంటారు. నడిచి వెళ్ళిపోదాం. ఆయన 9:00 మరి వచ్చే సండే 9:00 వచ్చేసారండి.
ఆ చౌదరి గారి అడ్రస్ తీసుకున్నాను. నడుచుకుని వెళ్ళి దూరంగా ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళేప్పుడు మాత్రం ఇద్దరం కలిసి వెళ్ళాం. అది చిన్న ఏదో 2 బెడ్రూమ్ పోర్షన్ అది ఆయన ఉన్నది. ముందర చిన్న విజిటర్స్ ఎవరైనా వస్తే కూర్చోడానికి ఒక టేబుల్ వేసి కూర్చున్నారు. ఆయన కుర్చీలో కూర్చున్నారు. ఎదురుగుండా 2 కుర్చీలు ముందు, ఆ 2 కుర్చీలు వెనకాల ఇంకో 2 కుర్చీలు ఉన్నాయండి. ఇంతే మొత్తం అది సెటప్ ఆ గదిలో. మేము వెళ్ళే టైంకి ఎవరితోటో ఆయన మాట్లాడుతున్నారు ఒక ఆయనతోటి. మమ్మల్ని తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. రండి ఒక సమయం లోపలండి, కొంచెం ఈయన పంపించేస్తాను, ఒక్క నిమిషం ఈయన పంపించేస్తానండి, మీరు పిలుపు ఆ వెనకాల కూర్చోండి అని చెప్పి మేము ఇద్దరం వెనకాల వరుసలో కూర్చున్నాం. కూర్చున్నాక ఈయన మర్చిపోయిన అవసరం గారు, ఇక్కడ చిన్న స్లిప్ పెట్టానండి, ఇది చూస్తూ ఉండండి, ఈయనతో మాట్లాడేస్తున్నాం అంటాను. అప్పటికే ఆయన ఒక చిన్న స్లిప్ మీద రాసి పెట్టేశారండి. పేపర్ వెయిట్ కింద మళ్ళీ ముందరకు వచ్చి వెనకాల కూర్చుని లేచి ముందరకు వచ్చి ఆయన టేబుల్ ఉన్న పేపర్ వెయిట్ కింద చిన్న స్లిప్ అండి, అది తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి నేను చదువుతూ ఆయన కూడా ఇద్దరం కలిసి చదవడం ప్రారంభించాను. రఘురామ్ గారు అండి. అందులో ఆయన ఏం రాశారు తెలుసా? అవధాన్ గారు ఒక్కరే వస్తా అని చెప్పారు, ఆయన ఇద్దరు వస్తారు. ఒకటి. రెండోది, ఆ వచ్చిన ఆయన పేరు రఘు అనే అక్షరాలతో స్టార్ట్ అవుతుంది. రఘు అక్షరాలతో స్టార్ట్ అవుతుంది. రెండో పాయింట్. మూడో పాయింట్, ఆయన కూడా తన పర్సనల్ ప్రాబ్లం కాదు, ఎవరిదో చంటి పిల్ల ఆరోగ్యం గురించి అడగడానికి వస్తున్నారు ఆయన. అయ్యో బాబు. ఇదండి. ఇంకనే ఆయన్ని ఇంతట్లో ఆయన క్యాజువల్గా ఆయన ముందర ఆయనతో మాట్లాడేసేసారు. ఆయన అవధాన్ గారు చెప్పండి, ముందర వచ్చారు, ఇంకా చెప్పడానికి ఉందండి అన్నాను. చెప్పడానికి ఉంది, అయిపోయింది విషయం అంతా తెలిసిపోయింది, మీకు ఓపెన్ అయిపోయింది విషయం అంతాను. ఆయన అది ఆయన చెప్పే ముందరకు వచ్చి కూర్చున్న ఇద్దరును మాట్లాడండి అవసరం లేదంటారు. ఏం మాట్లాడడానికి ఇంకేం లేదని విషయం అంతా రాసేసారు మీరు. ఆ చంటిపిల్ల పాపం చండీగఢ్లో ఉంటారండి వాళ్ళు, ఉండేవారు. పుట్టిన తర్వాత పాపం ఆ పిల్లకి ఏదో సిండ్రోమ్తో ఏదో ప్రాబ్లంతో పుట్టింది. 2 ఇయర్స్ వచ్చేసి పిల్ల ఏడవటం లేదు, పుట్టినప్పటి నుంచి ఏడవటం లేదు, కదలిక లేదు, మెదలిక లేదు, రబ్బర్ బొమ్మలో ఎక్కడ పడుకోబెడితే అక్కడే ఉంటుంది అంతే పాపం. వీళ్ళకి ఎంత పిల్ల బతుకుతుందా బతకదా, ఎంత కేర్ తీసుకోవాలి, ఎంత స్పెండ్ చేయాలి, అన్నీ మన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా వస్తాయి ట్రీట్మెంట్లో. ఇలాంటి విషయాలు అడుగుదామని, విషయాలు తెలుసుకోవాలంటే ఆ పిల్ల హెల్త్ గురించి తెలుసుకుందాం వెళ్ళేప్పటికి ఆయన పిల్ల హెల్త్ గురించి రాసేసారండి, పెద్ద ఇంప్రూవ్మెంట్ అని కూడా చెప్పేశారండి. మొన్న ఎంక్వైరీ చేస్తే ఇంకా అలాగే ఉండిపోయింది అంతే, ఏజ్ పెరుగుతుంది తప్ప ఏమీ అమ్మాయిలో కాదు. అంటే చెప్తాను అంటే అడ్వాన్స్గా ప్రెడిక్ట్ చేయడంలో బై నేమ్ ప్రెడిక్ట్ చేయడం సెకండ్ ఈవెంట్ అయిందండి. ఇది సెకండ్ ఈవెంట్ అయిందండి, మూడో ఈవెంట్ అండి. ఒకసారి నేను 6 ఇయర్స్ బ్యాక్ ఈస్ట్ గోదావరిలో ఎక్కడో మీటింగ్ ఉంటే వెళ్తూ మధ్యలో తణుకు దగ్గర ఈయన తాడేపల్లిగూడి దగ్గర ఉంగుటూరు అనే ఊరుందండి. ఆ ఉంగుటూరు పక్కనే సింగరాయపాలెం అండి, ఈయన పల్లెటూరు. ఇక్కడి నుంచి ఆయన షిఫ్ట్ అయిపోయారు, వాడు నేటివ్ ప్లేస్కి షిఫ్ట్ అయిపోయారు, సింగరాయపాలెం వెళ్ళిపోయారు ఆయన. చాలా కాలం చూసి పోనీ అలా వెళుతున్నాం కదా, కారులో వెళుతున్నాం కదా, వాళ్ళ ఇంటికి వెళదామని చెప్పి వెళ్ళానండి. నేను వెళ్ళేప్పటికీ ఇద్దరం కలిసి సరదాగా ఇల్లంతా చూపిస్తున్నారు మాట, నాకు ఎక్కడి నుంచో ఫోన్ వచ్చిందండి. ఒక ఆయన ఎవరో, ఎప్పుడు చూడలేదు ఆ వ్యక్తిని. ఆయన ఏమిటి, నేను టీవీలో భక్తి టీవీలో వేదిక మ్యాథ్స్ చెప్తూ ఉండేవాడిని, వేదగణితం బోర్డు పెట్టి పాఠం చెబుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు మరి గణితంలో మహానుభావులు ఎవరు అంటే పూర్వకాలం నాడు ఏదో మన వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట వీళ్ళ పేర్లే కాదయ్యా, ఈవేళ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక పద్ధతిలో విశిష్టంగా అధ్యయనం చేసి చెప్పేటటువంటి మహాపండితులు ఈవేళ కూడా బతికి ఉన్నారని చెప్తూ ఒక రోజున ఒక ఘట్టంలో ఈయన పేరు, ఈయన వివరాలన్నీ చెప్పానండి అప్పుడు టీవీలో. అది ఎప్పుడే సుమారు 2009లో చెప్పానండి, వేదిక్ మ్యాథ్స్ చెప్పింది. నేను వీరింటికి వెళ్ళిందేమో 2016, 17 2016లో 17లో వెళ్ళానండి. అంటే నేను టీవీలో చెప్పిందో 7 ఏళ్ల తర్వాత ఆ వేళటండి. అప్పుడు నేను చెప్తుండగా, వేదిక్ మ్యాథ్స్ చెబుతుండగా ఎవరో ఆయన పేరు రాసుకున్నట్టండి. ఫోన్ నెంబర్ చెప్పలేదు, నేను పర్మిషన్ లేకుండా చెప్పడం వీలుండదండి. అది 2016లో అడుగుతున్నానండి. ఆ ఫోన్ ఎప్పుడు వచ్చింది, నేను వాళ్ళ ఇంట్లో ఉండగా వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఎన్ని ఈవెంట్స్ ఎలా జరుగుతుంటాయో. సార్ మీరు టీవీలో వేదిక మ్యాథ్స్ చెప్పేవారు కదా, ఆ వేళ మీరు ఎవరో చౌదరి గారి గురించి చెప్పారండి, పేరు చెప్పారు, మీరు ఫోన్ నెంబర్ ఇవ్వలేదు సార్, నాకు ఈవేళ అవసరం వచ్చిందండి, మీరు ఆయన నెంబర్ ఇస్తారా అని అడిగారండి. నేను చెప్పాను, నేను నెంబర్ ఇవ్వనండి మీకు, ఆయన పక్కనే ఉన్నాను ఇప్పుడు నేను,
ఆయన పర్మిషన్ ఇస్తే ఫోనే ఆయనకి ఇచ్చేస్తానన్నాను. ఏమండి వెంటనే ఆయన మాట్లాడుతా అన్నారు, తీసుకున్నారు. ఆయన అయ్యా నా పేరు ఇదండి అని అన్నారండి. ఆయన మీ పేరు ఎవడు అడిగాడండి అన్నాడండి తక్కువని. మీ పేరు మీరు చెప్పుకుంటే ఇంక నేను ఎందుకండి అన్నాడండి ఈయన. అయ్యా రాధాకృష్ణ శర్మ గారు వింటున్నారా? మీ మీ పేరు మీరు చెప్పుకుంటే ఇంక నేను ఎందుకండి ఇక్కడ, నాకెందుకు మీరు ఫోన్ చేయడం అనేప్పుడు ఆయనకి అర్థమే లేదు. అవసరం లేదండి, మీరు నన్ను ఫోన్ చేసింది మీరు ఏమీ చెప్పొద్దు, మీరు ఫోన్ చేశారు అన్నారు అంతే. ఇప్పుడు నేను చెప్పాలి అంటే ఈయన స్టార్ట్ చేశారని చెప్పడం. ఈయన చెప్పడం స్టార్ట్ చేసేది అంతే, ఒకటే మాట అయిందంటే. పేరు చెప్పాడు పొరపాటు, లంబలా వేసుకున్నాడు ఎందుకు చెప్పానని. ఎక్కడి నుంచో ఈయన వాళ్ళ ఇంట్లో గురించి చెప్తూ, మీ ఇంట్లో మీ తమ్ముడు ఒక ఆయన వారం రోజులు క్రితం తప్పిపోయాడు కదా, కనిపించకుండా వెళ్ళిపోయాడు. మీరు 6 రోజుల నుంచి వెతికారు, మీకు ఎక్కడ కనపడలేదు ఆయన. ఆయన సంగతి ఏమిటి అని అడుగుదాం ఇప్పుడు అవధానం గారి ద్వారా నా నెంబర్ పట్టుకుని నాకు మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు అంటూ. ఇదంతా ఎప్పుడండి, శుక్రవారం ఎప్పుడో వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నేను వెళ్ళిండు వచ్చే మంగళవారం సాయంకాలం 6 గంటల లోపుగా మీకు ఫోన్ వస్తే అతను బతికున్నట్టుగా తీసుకోండి. 6 లోపుగా రాలేదు ఇంకా మనిషి జాడ మీరు అడగద్దు, ఇంకా వెతకద్దు ఇంకా అని చెప్పేసారు. ఆయన స్టన్ అయిపోతున్నాడండి అవతలైన. ఆయనే కదా నేను కూడా. ఈ రకం ప్రిడిక్షన్ ఏంటరా, ఏమీ చెప్పలేదు, ఏమీ లింక్ ఇవ్వలేదు, మాట్లాడనివ్వలేదు ఆయన అసలు ఫోను. ఆయనతో గంట సేపు ఉన్నాను, అక్కడి నుంచి ఎలా ముందరకు వెళ్ళిపోయాను అనుకోండి. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చేసిన తర్వాత ఇంకో 2 రోజులకి ఆయన హైదరాబాద్ వచ్చారు, చౌదరి గారు. బుధవారం నాడు గురువారం నాడు వచ్చారండి. అవధాన్ గారు నిన్న 6ంటికి నాకు మళ్ళీ ఫోన్ చేశాడండి ఆయన. వాడు 6ంటికి నిన్న సరిగ్గా 2 నిమిషాల దాకా 6ంటికి ఫోన్ చేసేట వాళ్ళ తమ్ముడు. 2 నిమిషాల దాకా 6ంటికి ఫోన్ చేసేటండి. ఏమంటే ఎవరు నమ్ముతారు అసలు? అన్నీ జరిగాయి నా ఎదురుకుండా, నా కళ్ళ ఎదురుకుండా జరిగాయి నాకు. ఊహకంపదండి. ఆయన ఏం చేశారంటే 2010లో అంటే శాస్త్రానికి దేశానికి, అది వ్యక్తిగతంగా చెప్పుకున్న ప్రతిష్టలోకి వస్తుంది. దేశానికి ఏం చేశారు ఆయన? చిన్న తిరుపతి అంటామండి మనం, ద్వారకా తిరుమల ఏలూరు నుంచి మనకి 45 కిలోమీటర్ దూరం అండి. అక్కడ అదో ఇప్పటికి కూడా అది ఒక హెరిడిటరీ ట్రస్టీ, జమీందారు గారి కంట్రోల్లో వస్తుంది. ఈయన దానికి ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారండి. ఆయనకి చాలా మంచి స్నేహితుడు. అక్కడ సన్ డయల్ కట్టించాలని చెప్పి ఆయన నన్ను ప్రత్యేకించి పిలిపించి మనకి ప్రాజెక్ట్ ఇచ్చి అక్కడ సన్ డయల్ నిర్మాణం చేయించారండి. సన్ డయల్ అంటే నేల మీదే షాడో, చిన్న కోణంతో ఉన్నటువంటి రాయిని పెడితే సూర్యోదయం మొత్తం పొద్దున్న సాయంకాలం దాని నీడని బట్టి టైం నేల మీద మార్కింగ్ పడుతూ ఉంటుందండి. అది మీరు వచ్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది పెర్ఫెక్ట్గా నేను పిడపర్తి హరిప్రసాద్ గారు నేను కలిసి అంటే ప్రాజెక్ట్ మనకు శాంక్షన్ అయింది. ఆయన చేత దగ్గరుండి చేసామండి. దానికి చౌదరి గారు అంటే ఇది అన్నాడు, అది రాయి ఎవరు కదిపేయకుండా ఉంటే మేము వేసినది ఇంకొక 100 ఏళ్ల వరకు కూడా సెకండ్లతో సహా టైం కరెక్ట్గా చూపిస్తూ ఉంటుందండి. ఎవరన్నా వాచి అడ్జస్ట్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే అలాంటి ఒక శాస్త్ర పండితుడు. ఆయన్ని అడిగాను, ఏమంటే మీరు ఎంత ఆయన చనువు పెరిగిన తర్వాత ఒక రోజున అడిగానండి, ఏమంటే మీరు ఏమనుకోవద్దు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు చెప్తారని. మీ ఇష్టం వచ్చింది అడగండి అసలు గారు, మీకు ఆ చాయిస్ ఉంది, మీకు నా దగ్గర ఎదుగుండా చనువు ఉందన్నారు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీకేమైనా తక్కువ టమారు విద్యలు ఏమైనా వచ్చునా, అవి చూసి చెప్తున్నారా? అనుమానం అనుకోదు. లేకపోతే ఏదో కర్ణ పిశాచి అంటారు, అలాంటిది ఏమైనా ఉందా అని హైదరాబాద్లో ఉన్నప్పుడు అడిగానండి. ముందర వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఏమీ లేదండి, నేను పరమ నాస్తికాగ్రేసరుడు మొట్టమొదట. మామూలు నాస్తికుడు కాదు, ప్రపంచం మొత్తం మీద నాస్తికులందరూ కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. దానికి మీకు జ్ఞాపకం ఉందో లేదో, కొలంబో నుంచి మనకి సిరన్ నుంచి అబ్రహాం అని ఒకటి పేరు మీద వస్తుండేదండి. కొవ్వూరు అబ్రహం. అతను ఒక టీం ఫామ్ చేసేటండి. ఆ 12 మంది టీములు ఈయన కూడా ఒక ఆయనండి. చిన్నప్పుడు అంటే 20 ఏళ్ళ వయసులో పరమనాస్తికులు అనమాట వాళ్ళు. అందులో ఈ కొవ్వూరు అబ్రహాం వాళ్ళు ఏంటంటే సత్యసాయిబాబా గారి మీద చాలా విష ప్రచారం చేసేవారు. ఆయన విభూతి ఇస్తున్నారంటే మేము తీస్తాం చూపించేవారు, అవి ఇస్తారంటే మేము ఇస్తాం చూపించేస్తే అయిపోతుందా. అలాంటి పరమనాస్తికాగ్రేసరులతో ఈ సెక్రటరీ అండి ఆ కమిటీకి. అయితే మనిషిలో మార్పు దేవుడు ఎలా తీసుకొస్తాడో చూడండి. ఒకసారి ఇంటర్నల్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నట్టండి వీళ్ళు. అంటే సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిందేమో అనిపిస్తుంది కానీ
ఇది కూడా మనకు అంటే ఈ విషయం ఇప్పుడు వినకపోవడం వలని ఇలాంటి వాళ్ళు ఉంటారు దేశంలో, ఇంకా ఎంతమంది బయటికి రాలేదు. ఆ విషయం చెబుదామని ప్రస్తావన చేస్తున్నానండి. వాళ్ళు కమిటీ మనం ఇంత చెబుతున్నాం కానీ నాస్తికత్వానికి సపోర్టింగ్ గాను ఒక విషయం అబ్రహాం అన్నట్టండి. వైదీశ్వరం కోయిల్లో వాళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి చోట అక్కడ నాడీ జాతకం చెబుతున్నారు వాళ్ళు. వాడు ఎవడు వెళ్ళినా సరే, ఎవరు లోపలికి వెళ్తాడు, ఏదో తాటేకో రాగిరేకో పట్టుకొస్తాడు, దాంతో వీళ్ళ భవిష్యత్తు అంతా చెప్పేస్తూ ఉంటాడు. అది ఎలా చెప్పగలుగుతున్నాడు వాడు? చాలామంది కేసులు జరుగుతున్నాయి. అది మనం వెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా స్టడీ చేయాలి. స్టడీ చేయడానికి ఎవరన్నా మనలో రెడీగా ఉన్నారా అంటే ఈ కుర్రాడు కనుక నేను పెడతానండి నాకు అన్నట్ట. ఇది సుమారు ఎప్పుడు కదండి, ఇది సుమారు 55 ఏళ్ల వెనకాల ఎప్పుడో కథ అండి ఇది. అంటే 1950s ఆ టైంలో, ఎప్పుడో 70s ఆ టైంలో అయి ఉండాలి. ఈయన వెళ్ళేటండి, వైద్యేశ్వరం కోయిలు వెళ్ళేట. అందరూ అడిగినట్టుగానే వెళ్ళేప్పుడు వాడు ఏదో తమ్ముడు ఇంప్రెషన్ చేయమన్నట్టు ఇచ్చేట, వెళ్ళి పట్టుకొచ్చాడండి. వీళ్ళ ఊరు ఎంత ఉంటుందో తెలుసునండి, 50 ఇళ్ళు అండి మొత్తం వీళ్ళ ఊరు. అది ఊరు కూడా అనడానికి వీల్లేదు, చిన్న స్కాటర్డ్ అనమాట. వీళ్ళ ఇల్లు బాగానే ఉంది, మంచి డాబా ఇల్లే. మిగతా వాళ్ళు 100 గజాలకు ఇల్లు, 200 గజాలకు ఇల్లు అలా ఉన్నాయి తప్ప ఒక వీధి కింద, అగ్రహారం కింద కానీ లేదా స్ట్రక్చర్డ్ విలేజ్ ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళు అక్కడక్కడ ఎవరికి ఒప్పుకుంటే వాళ్ళు కట్టున్నారు అంతే. అలాంటి ఇళ్లలో ఇంకో ఇల్లు సింగరాయపాలెం. ఆయన 1970లో వెళ్ళేప్పటికీ అప్పుడే వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అందులోనండి ఆ తీసిన ఆకులోంచి వాడు చెప్పేట, నీది సింగరాయపాలెం. 1974. మీ నాన్న పేరు ఇది, మీ అమ్మ పేరు ఇది, మీరు ఇంతమంది అన్నదమ్ములు అనేప్పుడు ఈయన మతిపోయింది సరే. ఎంచేతంటే ఈ ఊరు సైజ్ ఎంత, ఇదే హైదరాబాద్ లేకపోతే రాయమండ్రి లేకపోతే కాకినాడ, చాలా ఎప్పటి నుంచో ప్రసిద్ధి 50 ఏళ్ళు లేనటువంటి ఊరు అది. అందులో మొత్తం ఈ డేట్ ఆఫ్ బర్త్ సహా కరెక్ట్గా చెప్పేసేటండి. ఆ ఊరి గురించి ఎవడో రాసి ఉండాలి కదా, ఈయన డేట్ ఆఫ్ బర్త్ గురించి ఎవడు వెళ్ళి రాసి ఉంటాడు? ఊళ్ళో జనం వాడికి ఈయన పెద్ద అంత చదువుకున్నటువంటి వాడు క్వాలిఫైడ్ పర్సన్ ఏం కాదు, మామూలుగా పెద్ద ఎక్కువ చదువుకోలేదు, చదువు ఇంట్రెస్ట్ తీసుకోలేదు. అలాంటి వాడు నా జాతకం ఇక్కడికి ఎలా వచ్చింది, ఏదో ఇందులో వాడిని అడిగితే ఇది ఇంత జ్యోతిష్ శాస్త్రం ఉందన్నట్టండి. అది ఆయన లైఫ్లో టర్నింగ్ పాయింట్. అంటే జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఇలాగ తెలియనటువంటి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పచ్చు అనమాట అని చెప్పి, ఇంకా వెనక్కి వెళ్ళడం కోగురా భ్రాంతి మానేసి ఈ పక్కకు వచ్చేసాడండి, జ్యోతిష్ శాస్త్రంలో పడ్డాడండి ఈయన. అప్పటి నుంచి ఈయనట మొత్తం ఎందుకు చెప్తానండి ఏంటంటే, ఏమండి మీరు ఇందాక టక్కుటమాల విద్యలు లేకపోతే మీకు కర్ణ విషయాలు అన్నారు కదండి, దానికి సమాధానంగా నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తున్నా. ఆ వేళ మీరు అవసరం గారు మీరు ప్రశ్న చేశారు, ఇది నేను చేసిన వర్క్ చూడండి అని. ఆయన ఆ లింటెల్లో చిన్న 1,00,000 డైరీలు ఉన్నాయండి, ఆయన వర్క్ చేసినటువంటి హరస్కోప్స్ అండి. 1,00,000 జాతకాల పైన కృషి చేసేటండి ఈయన. ఇదండి నా హోంవర్క్ అంతా కూడా ఈ గత 40 ఏళ్లలోనూ. అంటే ఇది మీ ఒక్కరికే సాధ్యం లేదు, మీరు నేర్చుకుంటామని చెప్పండి, నేను రేపు పొద్దున మీకు ప్రారంభిస్తాను, మీకు కూడా వస్తుంది. మీరు సెలెక్ట్ చేస్తే మాత్రం అహోరాత్రాలు కృషి చేయాలి. అంత మీరు టైం స్పెండ్ చేయాలని రెడీగా ఉంటే చెప్పండి, నేను ప్రారంభిస్తాను. ఇది అంటే ఇది గురుముఖత నేర్చుకున్నటువంటి స్వతంత్ర కృషితో చేస్తే వచ్చేటటువంటి ఒక విద్య అండి ఇది. ఈ దేశంలో ఉన్నటువంటి విద్య అండి ఇది, మనం ఇవాళ పట్టించుకోలేదు. అలాంటి మహానుభావుడు అంటే అతని గురించి స్మరించుకోవడం అనేది, ఆయన చేసినటువంటి శాస్త్రం ఇంకా నిలబడిందంటే, ఇలాంటి మహానుభావులు ఇంకా ఎంతమందో ఉన్నారు. ఈ సందర్భంలో ఒక్క పేరు చెప్తానండి. 1885 అండి, ఇవాళ కాదు అది. బాంబేలో ఒక అతను ఉండేవాటండి, అది నేను చదివాను, అది పట్టవర్ధన్ అతని పేరు. ఇతని గొప్పతనం ఏంటంటే, అంటే జ్యోతిష్ శాస్త్రానికి గొప్పతనం అతని పాండిత్యం. ఫస్ట్ టైం ఒక మనిషిని చూస్తే, ఫస్ట్ టైం ఒక నిమిషమే, గంటల కూడా చూస్తూ కూర్చోవడం కాదు మొహం కేసి, ఒక మనిషిని చూపించడం, మనిషిని తీసేసేయండి, దాచేసేయండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కూడా రాసిచ్చేటండి. డేట్ ఆఫ్ మన ఇయర్ ఆఫ్ బర్త్ చెప్తే చాలా గొప్ప అనుకుంటాం. ఎన్ని ఏళ్ళు అంటే మనకి 60 ఏళ్ళగా అయితే 65 దాకా ఎక్కడైనా ఉండొచ్చు వయసు, మామూలుగా 70 దాకా 75 దాకా ఎక్కడైనా ఉండొచ్చు వయసు, మొహం చూసి చెప్పొచ్చు కొంత అనుకుందాం అప్రాక్సిమేట్గా. కొంతమంది మిస్లీడ్, చాలా చోట్ల మిస్ఫైర్ అవుతుంది మన ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అందులో ఇయరే కాదు, మంతే కాదు, డేటే కాదు, టైమ్ ఆఫ్ మినిట్స్ అండ్ అవర్స్ అండ్ మినిట్స్ దాకా ఇచ్చి పెట్టండి ఆయన. దురదృష్టం, ఆయన ఏ పుస్తకం ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు ఎలా నేర్చుకున్నాడు ఆయన. గురుముఖత నేర్చుకున్నాడు మాత్రం చెప్పాడండి. అంటే ఇలాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ దేశంలో పుట్టడమే మన అదృష్టం అండి. అసలు ఎందుకు చెబుతున్నానంటే, దీనికి మన వేదభారత సమాధానం ఏంటంటే, ఆయన ద్వారా నాకు ఒక శాస్త్రంలో దీని డెప్స్ చూపించిన ఒక మహానుభావుడు దర్శనం అయిందని భావించాను నేను.
నేను ఆర్యభట్టుని చూడలేదు, బెంగెట్టుకోలేదు. వరాహమిహిరుడు చూడలేదు, బెంగెట్టుకో సాధ్యం కాదు అది. నా ఎదురుగుండా కళ్ళ ఎదురుగుండా మనతో మాట్లాడుతూ మన ఇంటికి వస్తూ వాటికి మనం వెళుతూ పరిచయం ఉన్నటువంటి మహానుభావుడు జారిపోయాడు. కానీ యాక్చువల్ కిందటి నెలండి మన డిసెంబర్ 7వ తారీఖున నేను వాళ్ళ ఇంటికి వెళదామా అని పెట్టుకుని రాజమండ్రి వెళ్ళాను. అక్కడి నుంచి అంటే వెస్ట్ గోదావరిలో ఉంటుంది వెళ్ళాలి. 3-4 అవర్స్ వెళ్ళడానికి పడుతుంది, మళ్ళీ 3-4 అవర్స్ రావడానికి పడుతుంది. మనకి కుదరదు. మళ్ళీ ఈ నెలలో మళ్ళీ వెళ్ళేది ఉంది. ఇప్పుడు వెళదామా అని కూడా ఆలోచన పెట్టుకున్నానండి. ఇంక వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది. అంటే పరమేశ్వర సంకల్పం ఉండాలి, ఎవరిని ఎప్పుడు కలవాలనేది జరగలేదు. అయితే ఇందులోంచి నేను తీసుకున్నది ఏంటంటే ఎంత జ్యోతిష్ శాస్త్రాన్ని ఎంత లోతుగా మన దేశంలో పూర్వం ఎవరిది నేర్చుకున్నది ఆయన చెప్పి మీకు కూడా నేను నేర్పుతానండి అన్నాడు. నేర్చుకుంటే వచ్చేటటువంటి విద్య అండి ఇది. అటువంటి మహానుభావులు ఈ దేశంలో పుట్టేవారు. అలాంటి వాళ్ళలో ఒక ఆయన అని చెప్పి ఆయన నివాళులని మేము సద్గతులు కలగాలని ప్రార్థిస్తున్నానండి. ఒక్క మాట చెప్తానండి ఆయన గురించి సరదా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది ఇంకోటి. చౌదరి గారు ఈ ఊళ్ళో మీకు కాలక్షేపం ఏమిటండి అన్నాను వాడు ఊరు వెళ్ళినప్పుడు. ఇంకేంటంటే అక్కడక్కడ ఆయన భూములు ఉన్నాయి, 20 ఎకరాలు 30 ఎకరాలు ఉందండి. మీరు పొలం రోజు వెళ్ళి వస్తూ ఉంటారా? ఏం లేదండి, నేను ఇంట్లోనే కూర్చుంటానండి. కూర్చుని ఇంటి దగ్గర ఒక్కరోడు ఉంటాడు. ఒరే వాడు 9 ఎకరం దూరంలో ఉన్నాడు, వాడు మామిడి చెట్టు ఎక్కేసి కాయ కోసే దొరుకుంటాడు రా, వెళ్ళి చూడరా అంటట. వీడు బయట అక్కడ మామిడి చెట్టు కాయ ఎవడో కోస్తుంటాటండి. అంటే ఎవడు మామిడి చెట్టు ఎక్కుతున్నాడు, ఇది చూడలేదు, మామిడి చెట్టు కనిపించట్లేదు దీనికేను. అంటే ఆ సమయం కాలం యొక్క స్ఫురణ ఉన్నటువంటి వాళ్ళకి విశ్వం అంతా కనిపిస్తూ ఉంటుందండి. అది చెబుదామని ఆ మాట చెప్తే సరదా నవ్వు వచ్చింది. బాగుందని మీకు వ్యవసాయం ఇంకా ఎవరు చేస్తున్నాడు చూడక సూపర్విజన్ అక్కర్లేదు, ఇక్కడే కూర్చొని చెప్పేసి. అలాంటి మహానుభావులు అలా ఆ విద్య మళ్ళీ ఎవరు నేర్చుకోలేదు అని బాధేస్తుంటుంది. శ్రద్ధ పట్టాలి, స్ఫురణ పరమేశ్వర అనుగ్రహం ఉండాలి.